ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ చివరి రోజున మీతో ఈ విధంగా మాట్లాడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ చివరి రోజు వరకు నన్ను కాపాడినందుకు ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు వాగ్దానము ప్రామిస్ గురించి మాట్లాడబోతున్నాడు. 2024 డిసెంబర్ 31 తారీఖున ఫస్ట్ 2025 మధ్యలో మీరు నూతన సంవత్సరంలో అడుగుపెట్టగానే తీసుకున్న వాగ్దానము మీ పట్ల నెరవేరిందా? ఒకవేళ నెరవేరినట్లయితే మీరు ఈ మాటలు విని ఈ సంవత్సరంలో తీసుకొని అవి నెరవేరాలని మీరు ప్రార్థించండి. అవి ఎవరివండి? వాగ్దానాలు దేవుడివి. ఆ దేవుడిచ్చే వాగ్దానము ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేరాలి. నెరవేరలేదంటే నీలో ఏదో తప్పు ఉన్నది. నీవు దేవునికి అనునిత్యము ప్రార్థన చేసేవాడవు దానవు కావు అని అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది వాగ్దానాలు తీసుకుంటారు, బైబిల్లో పెట్టుకుంటారు, ఆ రోజు మాత్రమే చదువుకుంటారు, తిరిగి ఆ వాగ్దానాన్ని మళ్ళీ చదవరు. వాగ్దానం ఎటో పోతుంది. మళ్ళీ ఈ సంవత్సరంలో వాగ్దానము పోయిన సంవత్సరంలో నెరవేరింది చెప్పండి అంటే వాగ్దానము పోడగొట్టుకొని జీవిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనగా నీవు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ వాగ్దానం మీద నీకు నమ్మకం లేదు. కేవలం వచ్చి కూర్చొని పేరుకు మాత్రం అందరిలో నీవు తీసుకుంటున్నావే తప్ప ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేరుతుందన్న ఆశ నీకు లేదు. కాబట్టి ఈ సంవత్సరంలో నీవు ఖచ్చితంగా వాగ్దానాన్ని తీసుకొని అది నెరవేరాలని ప్రార్థన చేయి. ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా యొక్క వాగ్దానము ఏంటంటే 2024లో చివరి రోజున 31వ తారీఖు ఫస్ట్ 2025 మధ్యలో నేను తీసుకున్నాను. అనగా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. నేను తీసుకోకముందే ప్రార్థనలో ఉన్నా, ప్రభువా నేను ఈ వాగ్దానాన్ని తీసుకోబోతున్నా, అది నా జీవితంలో నెరవేరాలి అని నేను దేవుడిని అడిగాను. దేవుడు అది నెరవేర్చాడు. ఏంటంట? ఎఫెసులోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇంగ్లీష్లో చదువుతాను. ఎఫెషియన్స్ 1st chapter 3rd verse, hath blessed us with all spiritual blessings in heavenly. దేవుని యొక్క ఆశీర్వాదము ఆత్మ సంబంధమైంది. అది ప్రతి అవసరతను ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించబడును. నిజమే దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరంలో నాకు చాలా పెద్ద డబ్బు సమస్య అప్పుతో నిండుకొని పోయింది. నేను అనునిత్యము ప్రార్థన చేస్తుండగా నాకు ఈ వాగ్దానం వచ్చింది. అంటే ఏం చేస్తా అన్నాడు దేవుడు? నన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుడు ఖచ్చితంగా ఆయన ఆశీర్వదించే దేవుడు, నీ సమస్యను తీసివేసే దేవుడు. నేను అప్పుడు అనుకున్నాను, ఏ విధంగా నీవు ఆశీర్వదిస్తావో నేను చూస్తాను ప్రభువా. నీ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నాకున్న డబ్బు సమస్యని దూరపరచు అని ప్రార్థన చేశాను. ఆ సమస్య అంతా తొలగిపోయింది. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానము సత్యమైనది. అది మనల్ని నెరవేరులోకి తీసుకుని వస్తుంటుంది. నేను ఆ వాగ్దానాన్ని ప్రతి నెలలో నా ముందర పెట్టుకొని చదివేవాడిని. అనేక రకాలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆత్మ సంబంధమైన వాటిని దేవుడు నాకు ఎక్కువగా కలగజేశాడు. ఈ సంవత్సరంలో ఎన్నో అద్భుతాలను వాక్యాన్ని నేను వినిపించడం వల్ల దేవుడు చేశాడు. నేను వాక్యాన్ని ఇతరులకు చెప్తున్నానంటే అది నాకు ఆశీర్వాదం. ఒక్కరున్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా వాక్యాన్ని నేను చెప్పాను. ఎన్నో చావులు చేశాను,
ఆ చావులందరి దగ్గర కూడా వాక్యాన్ని బోధించాను. ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, పెళ్ళిళ్ళ దగ్గర వాక్యాన్ని బోధించాను. ఎంతోమంది స్పెషల్ స్పీకర్గా నన్ను ఆహ్వానించి వాక్యాన్ని బోధించుకున్నారు, చెప్పించుకున్నారు. అక్కడ వేల మందికి వాక్యాన్ని బోధించాను. ఈ విధంగా నేను చెప్పడం వల్ల నా మీదికి దేవుని ఆశీర్వాదం వచ్చింది. నా సమస్యకంత పరిష్కారము, సమాధానము, నెమ్మది నాకు లభించింది. కాబట్టి దేవుని బిడ్డలారా, వాగ్దానము నమ్మదగినది అని వాక్యం అంటుంది. బైబిల్ గ్రంథంలో మరి దేవుడు మరి ఈ యొక్క మాటలను తెలియజేస్తున్నాడు. ఏంటంటే, ఇప్పుడు దైవిక వాగ్దానములు సహజమైనవి. దైవిక వాగ్దానములలో ప్రత్యేకత ఏంటో తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. వాగ్దానము అనగా దేవుడిచ్చే వాక్యము. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనంలో ఈ విధంగా వ్రాయబడ్డది. 1 Kings 8th chapter 56th verse. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇజ్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలిగియుండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోనిదా కాదు. దేవునికి స్తోత్రం. సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోకరించి మందిరంలో. ఆయన ప్రజల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంట? నా ప్రజలకు నేను పరిపాలన చేస్తున్నాను గనుక నా ప్రజలందరికీ నెమ్మది ఉండాల ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నేను ప్రజలందరికీ నెమ్మదిని కలుగజేస్తానన్నాడు. అదే మాట అన్నమాట. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇజ్రాయిలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలిగి ఉండును గాక అంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలందరికీ మరి నెమ్మదినిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం అని అంటున్నాడు. ఈరోజు నీ ఇంట్లో నెమ్మది ఉందా అండి? నీ ఇంట్లో సమాధానం ఉందా? ఒకవేళ లేనట్లయితే నీవు ప్రార్థన చేయి. ఈరోజు వాగ్దానం నీవు తీసుకుంటున్నావు, ప్రార్థన చేయి. దేవుడు నీకు నెమ్మదిని మీ ఇంట్లో అనుగ్రహిస్తాడు. కొంతమంది ఇండ్లలో చీటికి మాటికి గొడవ గొడవ గొడవ, రాత్రి గొడవ, పొద్దున గొడవ, చిన్న చిన్న వాటికి పెద్దగా అల్లర్లు చేసుకుంటూ ఉంటారు. అది దుష్టుడైన సాతానుడు చేసే పని. నీ ఇంట్లో వాక్యం లేదు, నీ ఇంట్లో వాక్యం కరువైపోయింది. దేవుని మందిరానికి నీవు రావడం లేదు, దేవుని వాక్యం వినడం లేదు, దేవుని శరీరంలో రక్తంలో పాల్పొందడం లేదు. సంవత్సరం అయిపోయింది. నీ ఇంట్లో నెమ్మది ఎలా ఉంటుందండి? ఈరోజు నెమ్మది కావాలంటే దేవుని వాగ్దానాన్ని చేతపట్టు, దేవుని వాక్యానుసారంగా నడువు. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెమ్మదినిస్తాడు. అదేవిధంగా తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానంలో ఒక్క మాట అయినా తప్పిపోయినది కాదు. చూడండి, మోషేకు కూడా శుభవాగ్దానం అనగా మంచి వాగ్దానం చేశాడు. ఆయన కూడా మాట ఏది కూడా తప్పిపోలేదు. దేవుడిచ్చిన మాట ఏది కూడా తప్పిపోకుండా తనకు కూడా అద్భుతాన్ని చేసినట్లుగా మా దేవుని వాక్యం అంటుంది. 2 Corinthians 1st chapter 20th verse. 2వ కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవుననుటగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిదేమో వ్యర్థం కాలేదు, రెండవది క్రీస్తుతో పునాది వేయబడుట. ఎలా? దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవుననుటగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. వాగ్దానములు నిశ్చయములై ఉన్నవి, అన్నీయు క్రీస్తునందు నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి నీవు చేసిన వాగ్దానము పోయిన సంవత్సరం నెరవేరలేదేమో, ఈ సంవత్సరంలో నెరవేరుతుంది. ఈ వాక్యం అంటూ ఉంది. అన్నీ నీకు ఏ పనులు ఉన్నాయో అవన్నీ దేవుడు నెరవేరుస్తాడని అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు నీవు విని దాని ప్రకారం నీవు వాక్యానుసారంగా జీవించాలని
దేవుడు కోరుతున్నాడు. పదే పదే నీ వాగ్దానాన్ని తీసి ప్రార్థన చేయి. ప్రభువా, నేను సంవత్సరం చివరికి వస్తున్నాను, నా వాగ్దానం నెరవేర్చు అని అడుగు. చివరిలో కూడా నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అలాంటిది, అద్భుతమైనది. మూడవది 2 పేతురు 1:4 2 Peter 1:4 ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడు ఆయనతో పాలివారు మగ అవడానికి వాగ్దానాలు అనుగ్రహిస్తున్నాడు. నీవు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడట. మనం ఆయనతో కలిసి ఉంటామని వాక్యం అంటూ ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే వాగ్దానము ఈ 31st నైట్ రోజు ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్, వాచ్ నైట్ సర్వీస్ చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత అది ఎందుకొరకు చేస్తామనంటే, సంవత్సరం అంతా ప్రభా నన్ను కాపాడావు, నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతూ ఉన్నాను, నీ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడు అని ప్రార్థన చేయాలి. ఏదో సరదాగా వచ్చి లోకంలో చేసినట్లుగా సిడ్నీ, న్యూయార్క్, ఫిలిప్పీన్స్, కొరియా వీళ్ళంతా సెలబ్రేషన్ చేస్తారు. రాత్రంతా 10 లక్షలు 15 లక్షలు జనాలు కూడుకొని విచిత్రమైన ఆటోమ్ బాంబ్స్ కాలుస్తూ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. దేవుని బిడ్డలారా, అది దేవునికి ఇష్టమైందా? కాదు. అది దేవునికి ఇష్టమైంది కాదు. దేవునికి ఇష్టమైంది ఏంది? ఈ రాత్రి అంతా దేవుని మందిరంలో గడిపి ఉదయకాలంన దేవుని యొక్క సన్నిధిలో ఉండడము, అది ప్రాముఖ్యమైంది. అది దేవుడు చూసి సంతోషిస్తాడు. కానీ ఈ ఆడంబరాలు, ఈ సంతోషాలు, 10 లక్షల మంది కూర్చోవడము, 20 లక్షల మంది కూర్చోవడము, తినడము, త్రాగడము, ఇది కాదు. ఆ విధంగా చేస్తూ ఆ రాత్రే చనిపోయిన వారు ఉన్నారు. యాక్సిడెంట్స్ అయ్యి ఎంతోమంది ప్రాణాలు వదిలేసిన వారు ఉన్నారు. ఈ సంవత్సరం అంతా నేనేమీ చేయలేదు, నాకు ఏమి కాలేదు అని ఎంతోమంది ట్యాంక్ బండ్లో దుంకి చనిపోయిన వారు ఉన్నారు. అందుకే సెక్యూరిటీని పోలీసు వాళ్ళు అమర్స్తూ ఎవరు ఆ విధంగా చేసుకోకూడదని కాపాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇది కాదు నీ పాత జీవితంలో నీవు చేసే పని. దేవుని వాగ్దానంలో తీసుకొని దేవుని సన్నిధిలో గడపడము చాలా మంచిది. దేవుని సన్నిధిలో గడిపి ఆ వాగ్దానాన్ని నీవు ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలి. ఆ వాగ్దానము నీలో నెరవేరుతుంది. కాబట్టి దేవుడు ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను మూలముగా మీరు తప్పించుకొని, మనం ఏమవుతున్నాము? వాగ్దానం ద్వారా కొన్ని ఆపదల నుండి తప్పించబడుతూ ఉన్నాం. ఆపదల నుండి తప్పించబడుతూ ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు తప్పించబడ్డావంటే, ఈరోజు నీవు సజీవంగా ఉన్నావంటే దేవుని యొక్క సన్నిధిలో వాచ్ నైట్ సర్వీస్ గడుపు. ఆయన సన్నిధికి రా. ఈ యొక్క ప్రార్థనా వీరుల సంఘములో రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు ఆరాధన జరుగుతూ ఉంటుంది. దీనికి ఆల్ నైట్ ప్రేయర్, వాచ్ నైట్ సర్వీస్ అని పేరు పెట్టబడింది. దాని ప్రకారము దేవుని స్తుతిస్తున్నాం. ఉదయకాలమునే 12 తర్వాత ఆరాధన ముగించేటప్పుడు మీకు వాగ్దానాలు ఇవ్వబడతాయి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ విధంగా మరి ఈ వాగ్దానాలను తీసుకోవాలని, అనేక విపత్తుల నుండి తప్పించబడ్డానికి వాగ్దానం తీసుకోండి. దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మాటలు చాలా విలువైనది. కాబట్టి మీరు ఈ మాటలు వింటున్నవారు కాబట్టి మీ జీవితంలో ఈ వాగ్దానాల ద్వారా దేవుడు మహిమ పొందాల. అబ్రహాముకు సంతానముని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు ఇచ్చాడు ఆయనకు సంతానము? ఆయన వివాహం అయినప్పుడు ఇచ్చాడు. ఆయనకు సంతానం లేదు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేసి, నీకు సంతానం ఇస్తాను అబ్రహామా, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆయన ఆశీర్వాద గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ సేవను ఆపలేదు.
కొంతమంది నాకు ఇయ్యలేదు కదా నేను రాను, నాకు ఇయ్యలేదు కదా నేను ప్రార్థన చెయ్యను అని వాళ్ళ సొంత తలంపుతో ఆ విధంగా దేవుని మీద సనుగుతూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదు. దేవుడు ఎల్లకాలము జీవించేవాడు, నువ్వు కొద్ది కాలం ఉండేవాడివి. కాబట్టి మనం దేవుని మాట వినాలి. కనుక అబ్రహాము ఓపికతో 100 సంవత్సరాలు ఈడుగలవాడు, 90 సంవత్సరాలు శారాయి భార్య. అప్పుడు దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు, తనకు సంతానాన్ని ఇచ్చాడు. ఆ కుమారుని పేరు ఇస్సాకు పెట్టు అని చెప్పాడు. నిజమే దేవుని బిడ్డలారా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక కొద్దిగా ఆలస్యమైన ఆయన నీకు వాగ్దానము నెరవేరుస్తాడు. కాబట్టి ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ఈరోజు తీసుకోవాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.